శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి సంవత్సర ఫలితాలు, ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం విన్నా, రాశి ఫలితాలు విన్నా, ఉగాది పచ్చడి తిన్నా గ్రహాలు మీకు అనుకూలంగా మారి ఈ సంవత్సరంలో అంటే రాబోయే శోభకృత్నామ సంవత్సరంలో మంచి ఫలితాలు మరింత మంచిగాను, చెడ్డ ఫలితాలు మంచిగాను మార్చి మీకు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఉగాది కోసం ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా తెలుగువారు ఇది ఒక సాంప్రదాయంగా, ఆచారంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి పంచాంగ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాలు ఈ రాశి వారికి ఎంతవరకు అనుకూలిస్తాయని తెలుసుకుంటే, ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, అంటే ఆదాయం 2 రెట్లు అధికంగానే ఉంది, ఖర్చు 5 పాయింట్లే ఉంది. కాబట్టి ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 6, ఒక విధంగా సమానంగా ఉన్నట్టే భావించాలి. పెద్దగా నష్టమైతే ఏమీ లేదు. కానీ పంచాంగం ప్రకారం ఈ రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు అనుకూలిస్తున్నాయి. అయితే మరి ఫలితాలు చూసుకునేటప్పుడు మనం సంవత్సర ఫలితాలు కాబట్టి అతి నెమ్మదిగా ప్రయాణించే గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, మరి శని ప్లస్ గురు ఏ భావాల మీద ఉన్నాయి, ఏ ఏ భావాల మీద వాటి ప్రభావం చూపుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించినప్పుడు, మరి కామన్గా ఈ రాశి వారికి, కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మశని నడుస్తుంది. అంటే ఒక 2.5 సంవత్సరాలు వ్యయశని అయిపోయి ఇప్పుడు జన్మంలో రావడం వల్ల, అంటే మీ యొక్క పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశి అంటే కుంభరాశిలోనే ఉన్నాడు. కాబట్టి మరి శని భగవానుడు అక్కడికి వచ్చినప్పుడు ఈ రాబోయే 2.5 సంవత్సరాలు కూడా, అంటే మన జనవరి 18 నుంచి 2.5 years అనుకుందాం, దీనిని జన్మశని అంటారు అన్నమాట. అంటే చంద్రుడి మీద శని సంచరించడం. అయితే దీని ప్రభావం ఎవరి మీద ఉంటుంది, ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంటుంది. అనవసర ప్రయాణాలు, గమ్యం లేని ప్రయాణాలు జరుగుతుంటాయి. కంపల్సరీగా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి మారడం, తిరుగుతూ చేసే ఉద్యోగాలు, మరి కొత్తగా ఉద్యోగంలో ఎంటర్ అయ్యే వారికి కొంతవరకు జన్మ ప్రాంతానికి దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగ అవకాశం లభిస్తుంది. అది విదేశమా, స్వదేశమా అన్నది మీ ప్రయత్నం బట్టి, మీ కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఏదైనా ఉద్యోగం నిమిత్తం ఒక ప్రాంతానికి, దూర ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత మాతృకారకుడు చంద్రుడు కాబట్టి తల్లిగారికి ఏదో విధంగా ఇబ్బందులు ఎదురవడం జరుగుతుంటుంది. మరి ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, మానసికంగా కానీ ఏదో ఒక అశాంతి, ఒక సమస్య తల్లిగారి యొక్క జీవితంలో ఎదురవడం జరుగుతుంటుంది. ప్రయాణాల్లో ఏదో విధంగా ఆటంకం కలగడం, ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకోవడం, విలువైన వస్తువులు మరచిపోవడం, కొద్దిగా చికాకులు ఎదురవుతూ ఉంటాయి. అందుకని సాధారణంగా ఈ సమయంలో మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు విలువైన వస్తువులతో పాటు మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ఇక ఎప్పుడైనా సరే మనకి ఒక భావంలో ఒక గ్రహం ఉంటే దాని సప్తమ భావం మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంటుంది. అయితే సప్తమ భావాన్ని వీక్షిస్తుంటాడు శని భగవానుడు, అంటే సింహరాశిని చూస్తుంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే వైవాహిక జీవితంలో భార్య కానీ లేదా భర్తకు కానీ ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంకి వెళ్ళవలసి ఉంటుంది. కొంత ఎడబాటు రావడం, వివాహ వ్యవస్థ అంటే వివాహం జరిగి ఉంటే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య ఎడబాటు రావడం, అది ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, మనస్పర్ధల రీత్యా కావచ్చు.
ఒక విధంగా వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గి ఫిజికల్గా కొంతకాలం పాటు దూరం అయ్యే సూచనలు కూడా ఉంటాయి. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు అక్కడి నుంచి 3వ స్థానాన్ని అంటే మేషరాశిని కూడా వీక్షిస్తుంటాడు. సో దాని ప్రభావం వల్ల ఏంటంటే ఏ పని ప్రారంభిందా ఉన్నా కూడా మధ్యలో అయిపోతుంటామాట. 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. అంటే తన నీచ స్థానాన్ని చూస్తుంటాడు గురువు ఈ శని భగవానుడు 3వ దృష్టితో. అది అబ్స్టాకిల్ కారణం అవుతుంటుంది అన్నమాట. సో ఈ విధంగా అలాగే 10వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. అంటే వృత్తిలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సందర్భాల్లో చేస్తున్న ఉద్యోగానికన్నా కొద్దిగా తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరవలసి ఉంటుంది. ఈ విధంగా శని భగవాని స్థితి ఉంటే గురువు ధనస్థానంలో ఉన్నాడు. కొంతవరకు ఇది మీ వాక్చాతుర్యాన్ని మీ ఆర్థిక వ్యవస్థని కాపాడుతూ ఉంటుంది. 21వ తారీఖు ఏప్రిల్ తర్వాత మరి గురువు 3వ స్థానంలోకి మారడం జరుగుతుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల 3వ స్థానం అన్నది చిన్ననాటి స్నేహితులు, మీ తోడబుట్టిన వారు, మీ ఆలోచన విధానం, కమ్యూనికేషన్స్ తెలుస్తూ ఉంటాయి. అంటే 3వ స్థానంలో రాహు గురువులు కలియటం వల్ల స్నేహితుల చేతిలో మోసపోవడం కానీ, మరి ఏదైనా అగ్రిమెంట్లు చేసినప్పుడు కానీ, చెక్కులు సంతకం పెట్టినప్పుడు కానీ, ఎవరికన్నా షూరిటీ ఇవ్వడం వల్ల కానీ కొంత మోసం రూపంలో మీరు నష్టపోవడం జరుగుతుంది. నమ్మక ద్రోహం జరుగుతుంది. ప్రయాణాల్లో పరిచయమైన వ్యక్తులు ఏదో విధంగా మిమ్మల్ని ప్రలోభపరిచి మిమ్మల్ని వాడుకోవడం జరుగుతుంటుంది. వారిని నమ్మటం వల్ల మీ ధనంతో పాటు మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్కి భంగం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా పరిచయమైన వాళ్ళు ఈ మీడియా ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా పరిచయమైన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి ప్రలోభాలకి నమ్మకండి. మీకు ఏది కూడా సునాయాసంగా లభించదు. ఎటువంటి మాయమాటలు నమ్మకండి. దగ్గరి స్నేహితులు కూడా మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేసే ముందు కానీ, వారు చెప్పిన పనులు చేసే ముందు కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేని పరిస్థితిలో నష్టపోయే అవకాశం ఉంది. అలాగే సప్తమాన్ని వీక్షిస్తాడు. ఇక్కడ సప్తమ భావాన్ని శని భగవానుడు గురువు యాక్ట్ చేయడం వల్ల కంపల్సరీగా వాయిదా పడుతున్న వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కొచ్చి వివాహం జరిగే సూచనలు ఉంటాయి. ఎప్పటిలోగా అన్నా ఇంచుమించుగా మీకు ఈ సంవత్సరంలో గురువు మేషరాశి యందు, మరి శని కుంభరాశి యందు ఉంటే అక్టోబర్ 17 తర్వాత రాహు మరి మీనరాశిలోకి మారినప్పుడు కేవలం ఈ 2 గ్రహాలు మాత్రమే సప్తమ స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరీగా మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సాధారణంగా కుంభరాశి వారు ఏదో విధంగా వాయిదా వేసుకుంటూ ఉంటారు వివాహాన్ని. జీవితంలో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ తీరినంత వరకు వివాహాన్ని వాయిదా వేసుకుంటారు. ప్రారంభంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చదువుకునే సమయంలో కానీ, కొత్తగా ఉద్యోగంలో ఎంటర్ అయ్యే సమయంలో కానీ ఎవరినో ఒకరిని ఇష్టపడి వారిని త్యాగం చేస్తారు. అంటే కంపల్సరీగా ఈ రాశి వారికి లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలా కాలం పాటు వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వాళ్ళనే తలుచుకుంటూ ఒక 10-12 సంవత్సరాల పాటు వివాహాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అంటే ఇంచుమించుగా 35-36 కూడా కొంతమందికి రావడం జరుగుతుంటుంది. అటువంటి వారు ఎవరన్నా ఉంటే ఈ సంవత్సరం అన్నా సరే వివాహ విషయంలో ఒక నిర్ణయానికి తీసుకుంటే తప్ప ఫర్దర్గా వివాహం కష్టమవుతుంది. అలాగే ఈ కుంభరాశి యొక్క అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే వారి యొక్క తల్లిదండ్రులే వీళ్ళ వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని వివాహం చేయాలి తప్ప వీళ్ళు ఏ రోజు కూడా వివాహానికి ఇష్టపడినట్టు కనబడరు. అందువల్ల కొద్ది శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేస్తే ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ 28 తర్వాత వివాహానికి చాలా బలంగా ఉంది. ఇక కేతువు యొక్క సంచారం, రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల స్నేహితుల వల్ల మోసపోతారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే మరి 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించడం, అలాగే గొప్ప జ్ఞానులైనటువంటి ఋషులను కానీ, గురువులను కానీ, మేధావులను కానీ కలుసుకోవడం,
వారి యొక్క సలహాలు సంప్రదింపులు స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆధ్యాత్మిక రంగంలో ఉంటారో ఈ కుంభరాశి వారు వారికి ఒక మంచి గుర్తింపు ఈ సంవత్సరం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ సత్కారం కానీ లేదా అభిమానుల చేతిలో కానీ ప్రజల చేతిలో కానీ సత్కారాలు అంటే సన్మానాలు బిరుదులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ కుంభరాశి వారికి జన్మశని ప్రభావం వల్ల జరగవలసిన పనులు ఆలస్యం అవుతాయి తప్ప ఏ అభివృద్ధి కూడా ఆగిపోదు. అయితే వీళ్ళు ఇంకా ఐశ్వర్యవంతంగా మంచి ఫలితాలు సాధించాలంటే కంపల్సరిగా ప్రతి నిత్యం కూడా శివుణ్ణి ఆరాధించడం, శివాలయ దర్శనం, అలాగే ఈ సంవత్సరంలో ఒక్కసారైనా శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం, శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం, మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతినిత్యం చదవడం వల్ల కుంభరాశి వారికి మంచి అదృష్టకరమైన ఫలితాలు లభిస్తాయని ఆశిస్తూ స్వస్తి.